ఎంత 1000 రూపాయలు అవుతుంది. ఎంత వస్తుంది? 1000 రూపాయలు వస్తుంది. అంటే నాకు సార్ నుంచి నా నుంచి సార్కి ఎంత వచ్చింది? 1000 రూపాయలు వచ్చిందనమాట. మరి దీనికోసం ఏమైనా హార్డ్ వర్క్ ఏమైనా చేసినామా? ఏం చేసినాము అన్న బాగుంది అని ఇంతకుముందు ఏదైతే చెప్పినామో అదే పని ఇక్కడ చేయడం వల్ల డబ్బులు వచ్చింది. మరి చెప్పండి పెద్ద పని మనం కొన్నాం మీకు చెప్తున్నాం గిదే పని నాకు వచ్చింది అంతే. సో అదొక్కటే కాకుండా మళ్ళీ సెల్ఫ్ రిఫర్ వల్ల కూడా ₹1 అనమాట. అట్లా మొత్తం కలిసి ఇప్పుడు చూడు నాకు సార్ చెప్పడం వల్ల సార్కి ఎంత కమిషన్ వచ్చిందంటే 1400 రూపాయలు కమిషన్ వచ్చింది. ఎంత వచ్చింది? నోటి మాట వల్ల చేసుకుంటే డబ్బు వచ్చేది ఇక్కడ, అవునా కదా. మళ్ళీ దాని తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ. అట్లా మళ్ళీ అది ఒక్కటేనా? ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ నేనున్నా సార్ ఇక్కడ. మరి చెప్పండి నేను పని చేసుకుంటాను పని చేసుకోను? నేను మీకోసం పని చేస్తానా? నా కోసం నేను చేసుకుంటాను. మళ్ళీ నేను ఇక్కడ సేల్స్ చేసుకుంటూ పోతానే పోతాను సార్ ఇక్కడ. అట్లా సేల్స్ అయితే లేదా? అట్లా కింద సేల్స్ అవుతుంటాయి. ఇప్పుడు సార్ కూడా సేమ్ ఇట్లా సేల్స్ చేసుకుంటూ పోతారా లేదా? అట్లా సార్ కూడా సేల్స్ చేసుకుంటూ పోతారు. అట్లా ఇక్కడ చూడండి ఇక్కడ 40,000 బిజినెస్ అయ్యింది నా నుంచి, సార్ నుంచి 40,000 బిజినెస్ అయ్యింది సార్ నుంచి. ఇలా సేల్ అయినాయి అనుకోండి సార్ ఇక్కడ మొత్తం కలిసి ఎంత 80,000 బిజినెస్ సెల్లింగ్ అవుతుంది. సో 80,000 బిజినెస్ సెల్లింగ్ ఒక బిజినెస్ సెల్లింగ్కి ఎంత ఇస్తారని చెప్పిన? ₹2 ఇస్తారని చెప్పిన. సో 80,000 బిజినెస్ సెల్లింగ్ ఇంటూ ₹2 ఎంత అయితే మనకు ఒక వారానికి 2 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అనమాట. మళ్ళీ 2 లక్షల రూపాయలు సంపాదించుకోవడం కోసము అంటే ఇంకొకటి టీం వర్క్ జరుగుతుంటాయి కదా, అది ఎక్కడైనా జరగదు సార్. ఇప్పుడు ఇది మీరు కదా సార్, ఇక్కడ మీరు కదా ఇది. ఇప్పుడు మీకు ఇది లెఫ్ట్ ఇది రైట్ అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ ఇది నాకు లెఫ్ట్ రైట్ అయినా జరగని లేకపోతే ఇంకెక్కడైనా జరగని, ఎక్కడైనా జరుగుకోక మనకు సంబంధం లేదు. ఎక్కడైనా కాకపోక ఎవరికైనా కాకపోక మనకు మాత్రం ఈయన కింద జరుగుతుంది కాబట్టి ఇంత బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అయింది. ఎంత? 40,000 బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఈయన నుంచి సార్ నుంచి ఏమవుతుందంటే ఎక్కడైనా జరుకోక, ఇక్కడ లెఫ్ట్ అయినా జరుకోక రైట్ అయినా జరుకోక మనకు సంబంధం లేదు. కానీ మనకు మాత్రం ఇక్కడ ఎంత జనరేట్ అయింది? 40,000 బిజినెస్ వాల్యూమ్ జనరేట్ అయింది. సో 40,000 బిజినెస్ వాల్యూమ్ జరిగింది కాబట్టి 80,000 బిజినెస్ వాల్యూమ్ ఇంటూ ₹2 మనకి ఎంత వస్తుంది? వారానికి 2 లక్షల రూపాయలు కమిషన్ తీసుకునే అవకాశం ఈ కంపెనీ అనమాట. సంబంధం లేదు అంటే వీళ్ళకి సంబంధం లేదు, మనకి సంబంధం. అది నేను పేపర్లో వేసి చూపిస్తాను మీకు, ఒక క్లారిటీ వచ్చేసేస్తుంది. అర్థమైంది కదా సార్ క్లియర్ ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి ఇంకొకటి సార్ చెప్పింది ఒక్కటే, మనం ఒక్కటే 2,000 కాదు, మనం అందరం కలిస్తే టీం ఇలా అయినా ఇద్దరు అవుతుంటే అందరం కలిసి అందరికి లాభమే ఈ టీము. నేను ఒక్కరిని 40,000 చేయాలా 40,000 చేయాలని అది కూడా కాదు. ఇప్పుడు ఏముందనంటే టీం అంటే చెప్తుంది, టీం అందరం కలిసి నువ్వు చేస్తావు అందరం కలిస్తారు. ఇది నేను ఒక్కనే 40 మంది చేయాలి 30 మంది చేయాలని కాదు, అందరం కలిస్తే అయితే అందరికి ఇన్కమ్. కిందికి ఎవరు ఉంటారు మీ దాకా అందరికి వస్తుంది. ఎవరు ఇప్పుడు నిన్న రాత్రి అయిపోయినావు, ఇప్పుడు కిందికి ఎవరు చేసి నీకు వస్తుంటుంది. ఇప్పుడు ఆయన లేట్ చేసిండు, ఈయన లేట్ చేసిండు, ఎప్పుడో చేస్తాడు, మరి ఈయన ఎప్పుడో పోతాడు. ఇప్పుడు ముందర చేసిన కిందికి వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం బ్యాచ్ వెళ్ళిపోవాలని చూస్తుంటాం. 600 పెట్టినాము, ఫామ్ నింపుకున్నాం. ఇప్పుడు రాత్రి నువ్వు అర్థం చేసుకో, రాత్రి 24,000 రూపాయలు కొన్నాడు, అయిపోయింది, కొత్త కొట్టేసాం. ఇప్పుడు అన్న కూడా ఫీడ్ చేసిండు. ఇప్పుడు కిందికి వెళ్తే ఆయన ఆడికే ఈయనకి స్టార్ట్ అవుతుంది. నాకు ఇట్లా ఆయన కింద ఎప్పుడో పోతాడు. అట్లా సార్ చెప్పండి. అర్థమైంది కదా సార్ క్లియర్. ఇట్లా మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు చూడండి, మనం బయటకి మనం బిజినెస్లో చేసినాం అనుకోండి సార్, ఇక్కడ వీళ్ళకు జీతాలు ఇవ్వాలి. అంటే మన కింద పని చేయించినాం అనుకో, వీళ్ళకి ఏమి ఇవ్వాలి? జీతాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ చూడండి సార్ నాకు జీతాలు ఇస్తున్నాడా? కొన్ని సార్కి ఇస్తున్నాడా? కొన్ని సార్ కోసం పని చేస్తున్నాడా? అంటే ఎవరి కోసం వాళ్ళే పని చేసుకుంటారు, జీతాలు ఇవ్వాల్సిన అవసరం. కానీ ఇన్కమ్ మాత్రం ఎవరు తీసుకోవచ్చు? మనం తీసుకోవచ్చు అనమాట. అది కూడా అడిషనల్. బయట ఏదైనా బిజినెస్ చేసినామంటే ఏ బిజినెస్ అయినా చేయండి, చిన్న బిజినెస్ చేసినా కూడా ఒక మనుషులు ఇద్దరు పెట్టుకుంటే ఏమి ఇవ్వాలి? 10,000 అని ఇవ్వాలి ఖచ్చితంగా, అవునా కదా. కానీ ఇక్కడ ఇలా జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అర్థమవుతుంది కదా సార్ క్లియర్? అర్థమవుతుంది కదా క్లియర్. సో మనకి ఎలా వస్తుంది అంటే ఇంత ఇన్కమ్ వస్తుంది అనమాట. అట్లా మనకు ర్యాంకులు ఉంటాయి సార్ ఇక్కడ. సో ర్యాంక్ మనకి ఇట్లా ర్యాంక్ 1 అయిపోతే 7,000 రూపాయలు, ర్యాంక్ 2 అయిపోతే ఇట్లా 9,000 రూపాయలు. ఇలా ర్యాంకులు మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తుంటే ర్యాంక్ ఇన్కమే 26,66,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది ఈ కంపెనీ అనమాట. 4,000 బీవీ అంటే ఒక సైడ్లో 2,000 బీవీ, ఒక సైడ్లో 2,000 బీవీ అయితే ర్యాంక్ 1 అవుతాం. అదైనా అంటే నీకు అడిషనల్ ఈ కమిషన్లు వచ్చేది. అలాగా బోనస్ సూపర్. అయితే నేను మీటింగ్ కూడా ఏం చెప్పిన అంటే దగ్గరలో పడ్డాను నేను, కమిషన్లు తీసుకుంటూ ర్యాంక్ 1కి వచ్చిన. ఇప్పుడు ఎందుకంటే 500-600 బీవీ తక్కువ ఉంది.
500-600 బీపీఎల్ చేసేదానికి మనం అదవుతుంది. మీకు ప్లస్ అయితే నాకు ప్లస్ అయింది. అయితే నాకు 7,000 కమిషన్ అనామతం సామాన్లది కాకుండా సామాన్ ఇన్కమ్ కాకుండా 7,000 అలాగ వస్తుంది. మళ్ళీ ఇద్దరు ముంగడ పోయినాకో 5,000, మళ్ళీ కూడా పోయినామనుకో 7,000 అంటే మొత్తం పెరుగుతుంటాక ఇదే 26 లక్షలు 26,000 అవుతుంది. ఒకవేళ ధైర్యం అంతా మనంతా టీం వర్క్ చేసినామనుకో సంవత్సరం చేసి 26,000 ఐదు అయిపోతుంది. నెలలు చేస్తే వస్తాయి అంతే. అది ఇది అలాగా కమిషన్ కాబట్టి ఇది అలాగా అడిషనల్ గా బోనస్ అన్నమాట. అట్లా మళ్ళీ ఇప్పుడు చూడు ఇది సూపర్ చార్జ్ బోనస్ అనమాట. ఇది ర్యాంక్ 1 మినిమం ఒకవేళ 30 రోజుల ఈరోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేసింది సార్, విత్ ఇన్ 30 days లో మీరు ర్యాంక్ 1 చేసినాకో 7,000 కాకుండా మళ్ళీ 3,000 ఎక్స్ట్రా ఇస్తారు. నెల కంప్లీట్ అంటే అది ఎవ్రీ మంత్ వస్తుందా ఒకటేసారి? మీరు ర్యాంక్ 1 ఒకటేసారి అవుతారు కదా సార్, మళ్ళీ మీరు ర్యాంక్ 1 అవుతారా కారు ర్యాంక్ 2 అవుతారు. మళ్ళీ 2 అయినప్పుడు మళ్ళీ ఏమొస్తుంది? అయినప్పుడల్లా వస్తుంది 5,000 వస్తుంది. మళ్ళీ ర్యాంక్ 3 అవుతారు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మనకి వారంలో ఏదైతే లెఫ్ట్ రైట్ సేల్ అవుతుందో ఆ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అది వారం అది సంబంధం లేదు. ఇప్పుడు రోజు బిజినెస్ ఇదేమో ర్యాంక్ సార్ అన్నట్టు మనం రేపు బేస్తారం లింక్ అయిపోతుంది. బేస్తారం ఉంది, రేపు బేస్తారంకు మనం ఇప్పుడు మనం చేసిన కథం చేయాలి. సోమవారం నాడు రేపు శుక్రవారం వరకు మనం అకౌంట్లో చూపిస్తుంది. సోమవారం నాడు బ్యాంకులో మన అకౌంట్లో పడుతుంది. డైరెక్ట్గా మనం వర్ణిస్తున్నాం, బ్యాంక్ అకౌంట్ అందిస్తున్నాం, అలా పడుతుంది. వారం లెక్కనే. ఇవేమో బోనస్, ఇవేమో మనం బిజినెస్ చేసిన ఈ కమిషన్లు, ఇవో ఈ బోనస్ ఎక్స్ట్రా బోనస్ అన్నమాట. ఓకేనా సార్? అట్లా మనకు ఒక చికెన్ డ్రైవ్ ఆటోమేటిక్ పడ్డాయి, నీ పడతాయి, ఇప్పించు లేదు నీ అకౌంట్లకే చేసేస్తారు. సో సూపర్ చార్జ్ బోనస్ మనకు అట్లా 3,50,000 రూపాయలు మనకు బోనస్ ఇస్తుంది అనమాట. అది ఒకటే కాకుండా ఈ బిజినెస్ నుంచి మనకు ఆఫ్టర్ డైమండ్ అయిన తర్వాత, ఇప్పుడు ఆఫ్టర్ డైమండ్ అయిన తర్వాత, డైమండ్ అయిన పొజిషన్ అంటారు కదా, ఆఫ్టర్ డైమండ్ అయిన తర్వాత మనకు ఎంత పైసా తీసుకుంటే అంత పైసా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 50,000 తీసుకుందాం అనుకోండి సార్, 1,00,000 వస్తుంది. 1,00,000 తీసుకుంటే 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు తీసుకుంటే 4 లక్షలు వస్తుంది. 4 లక్షలు తీసుకుంటే 8 లక్షలు. అంటే ఒక వారానికి 8 లక్షలు సంపాదించుకోవచ్చు బిజినెస్ నుంచి. ఎప్పుడు ఆఫ్టర్ డైమండ్ అయిన తర్వాత, ఇప్పుడు కాదు. ఈరోజు నేను స్టార్ట్ చేసిన నాకు 8 లక్షలు రావాలంటే రాదు. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ కింద మంచి టీం తయారు డైమండ్ అని పొజిషన్ రీచ్ అయిన తర్వాత వస్తుంది అనమాట. అట్లా అనమాట. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక ప్రతి ఒక్కరికి ఒక కోరికలు ఉంటాయి. ఏం కోరికలు ఉంటాయంటే ప్రపంచం అంతా తిరగాలని కోరిక ఉంటుంది. కానీ ప్రపంచం అంతా తిరగాలంటే ఏం కావాలి? వీసా కావాలి. వీసా దొరుకుతుందా మనకి ఎక్కడ దొరకదు. కానీ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, నేను వీసా పెట్టుకొని నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్నే ప్రపంచం అంతా తిప్పుతానని చెప్తుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, నువ్వు ర్యాంక్ 4 అయినావు అనుకోండి సార్, 900 ట్రిప్ ఇస్తుంది. ర్యాంక్ 4 అయినావు అంటే 900 ట్రిప్ ఇస్తా. ర్యాంక్ 6 అయినావు అంటే థాయిలాండ్ ట్రిప్ ఇస్తుంది. ర్యాంక్ 8 అయినావు అంటే దుబాయ్ ట్రిప్ ఇస్తుంది. దుబాయ్ ఎట్లా అంటే మీరు ఒకరు వెళ్ళరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్తారనమాట. ఓకేనా సార్? ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ర్యాంక్ 9 ఏంటంటే మనకు ఇట్లా హాంకాంగ్ ఇస్తారు. 10 ఏంటంటే మాల్దీవ్స్, 11 ఏంటంటే సింగపూర్, 12 ఏంటంటే చైనా, 13 ఏంటంటే ఈస్ట్ యూరప్, 14 ఏంటంటే రష్యా, 15 ఏంటంటే ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్, 16 ఏంటంటే లండన్, 17 ఏంటంటే ఆస్ట్రేలియా, 18 ర్యాంక్ అయిందంటే మీకు యూఎస్ఏ తీసుకెళ్తారు. అట్లా మీరు ₹1 ఖర్చు లేకుండా ప్రపంచం అంతా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసేసి వెళ్ళేసి రావచ్చు. కానీ దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ర్యాంకులు అని చెప్తుంది అనమాట. అర్థమవుతుంది కదా క్లియర్గా? సో మీరు ర్యాంకులు అయితే సరిపోతుందని చెప్తుంది అనమాట. మరి అదొకటేనా? వాళ్ళ యాక్సిడెంట్ ఆఫ్ డెత్ పాలసీ, ఒకవేళ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఏదైనా జరిగి చనిపోయినప్పుడు అతనికి ఇన్సూరెన్స్ ఉండాలి కదా. ఈ కంపెనీలో ఇన్సూరెన్స్ ఎట్లా ఇస్తారు సార్ అంటే, నువ్వు ర్యాంక్ 7 అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ 7 అయిపోయిన తర్వాత మనకు 4 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. ర్యాంక్ 8 అయిన తర్వాత 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. ర్యాంక్ 9 అయిపోయిన తర్వాత 10 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. ర్యాంక్ 10 అయిపోయిన తర్వాత 15 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. ర్యాంక్ 11 అయిపోయినా అంటే 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ₹1 పే చేసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ ఫ్యామిలీకి అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు ఆ పర్సన్ అనుకోకుండా జరిగి చనిపోతే, అది ఎప్పుడు ర్యాంక్ల తర్వాత. మరి అది ఒకటే కాకుండా ఈ బిజినెస్ ఏంటంటే మనం ఒక్కరిని చేయండి సార్, మన కింద ఎంతమంది పని చేస్తే అంత మనకు డూప్లికేషన్ అవుతుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి సార్, ఎగ్జాంపుల్ మీరు ఏం జాబ్ చేస్తున్నారు సార్? ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్ ఇది అదేనా ఇంకేమన్నా చేస్తున్నారా సార్? అదే చేస్తున్నారా? మీరేం చేస్తున్నారు సార్? ప్రైవేట్ కంపెనీ. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 19 సంవత్సరాలు. సరే, ఈ 1 సంవత్సరం మీరు పోగొట్టుండండి, మీకు డబ్బులు వస్తాయా? అట్లా ఎన్ని రోజులు చేయాలి? ఇంకా చేస్తేనే పైసా, చేయకుండా ఎక్కడైనా వస్తాయి సార్? చేయకుండా పైసా ఇప్పుడు ఇంతగానో కష్టపడలేదు, 35 అట్లా వస్తుంది అంతే. ప్రైవేట్ కంపెనీ అట్లా ఉంటాయి. సో అది కరెక్ట్ పోతూనే అయితే, అది టార్గెట్ రీచ్ అయితేనే వస్తుంటాయి అనమాట. అది పక్కన పెడతాను సార్. ఇప్పుడు చూడండి ఈ కంపెనీలో ఎలా ఉంటుందో చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి సార్ ఇది జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మీరు ఏం చేసిండే బిజినెస్ స్టార్ట్ చేసింది సార్. ఏం చేసిండు? బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నాకు సార్కి ప్రమోట్ చేసింది కాబట్టి నీకు ఇంత రావాలని అంత ఇన్కమ్ అనేది వచ్చేసింది. వాళ్ళు చెప్పండి, ఇప్పుడు సార్కి నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిందా లేదా? బిజినెస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను పని చేసుకోవాలా లేదా? సార్ పని చేసుకోవాలా లేదా? అట్లా మేము ఏం చేస్తున్నాం అంటే, మేము ఇంకో 2 సేల్స్ చేస్తున్నాం.
రెండు సేల్స్ చేయడం వల్ల మీకు డబ్బు వస్తుంది. మళ్ళీ మీకు డబ్బు రావడం కోసం ఏమైనా పని చేశారా? చేయలే, కానీ డబ్బు మాత్రం మీ అకౌంట్లోకి వస్తుంటుంది. అట్లా ఇక్కడ ఎవరి కోసం వాళ్ళే పని చేస్తుంటారు. ఇక్కడ చూడు 6 నెలల్లో 64 మంది పని చేసినట్టు మనకి ఇన్కమ్ వస్తుంటుంది. 9 నెలల్లో 512 మంది పని చేసినట్టు మనకి ఇన్కమ్ వస్తుంటుంది. అట్లా 12 నెలల్లో మనకు 40,000 మంది పని చేసినట్టే ఈ బిజినెస్ మీరు అనుకుంటే 40,96,000 సంపాదించుకోవచ్చు ఒక సంవత్సరానికి. అది ఎప్పుడు వర్క్ కరెక్ట్గా జరిగి డూప్లికేషన్ జరిగినప్పుడు వస్తుంది అనమాట. అర్థమైంది కదా సక్లియర్గా? అదే ఇంత ఇన్కమ్ సంపాదించాలంటే బయట ఎన్ని సంవత్సరాలు జాబ్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు పని చేయాలి, నిజమంటారా కదంటారు సార్. కానీ ఈ బిజినెస్లో మనకు పవర్ ఆఫ్ డూప్లికేషన్ వల్ల ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ ఈ బిజినెస్లో చూడండి సార్, ఇక్కడ వై షుడ్ ఐ డూ, ఏమైనా పెట్టుబడి ఉందా? లేదు. రిస్క్ ఉందా అసలు? ఏమన్నా రిస్క్ ఉందా? ఏమన్నా ఎలాంటి, ఎందుకు రిస్క్ లేదు? పెట్టుబడి పెడితే రిస్క్ ఉంటుంది. ఇక్కడ ఎవరు బాస్ ఉండరు. ఇక్కడ చూడండి, నేనేం బాస్ కాదు, సారేం బాస్ కాదు, ఎవరికి బాస్ కాదు, ఎవరికి వాళ్ళే ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే చెప్పడానికి రాకుండా హెల్ప్ చేస్తారు అంతే తప్ప ఎవరు బాస్ ఉండరు అనమాట. ఇక్కడ ఇండిపెండెంట్గా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి సార్, మీరు జాబ్ చేస్తున్నారు, మీరు పొద్దుగా లేస్తే ఒక టెన్షన్ ఉంటుంది మీకు, ఎట్లా ఏమవుతుందో ఏమన్నట్టు టెన్షన్ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా ఉండదు అనమాట. ఎవరికి మీరు సమాధానం చెప్పాలి, స్వేచ్ఛగా బతకొచ్చు. మీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు, నచ్చినప్పుడు చేయకపోవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఇక్కడ హోమ్ బేస్డ్ బిజినెస్. ఈ బిజినెస్ కోసం అక్కడిక్కడ తిరగాల, ఇంటి వాతావరణం ఉండే చేసుకునే బిజినెస్ అనమాట. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సార్, మీకు ఎప్పుడు నచ్చితే ఆ టైంలో పని చేసుకోవచ్చు అనమాట. సో టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. సార్ నాకు మాట చెప్పండి, మీరందరూ మన అందరం మనుషులమే సార్. కొద్దిమంది ధనవంతులు అవుతున్నారు, కొద్దిమంది పేదవాళ్ళు అవుతున్నారు. ఎందుకని? బిజినెస్ చాలా మంది చేస్తారు కదా సార్, కొద్దిమంది కూడా బిజినెస్ చేసి ఉంటారు, వాళ్ళు కూడా పేదవాళ్ళు అయిపోయారు. వాళ్ళు ఎందుకు పేదవాళ్ళు అయింది? మళ్ళీ బ్యాక్ సపోర్ట్ లేక. సార్ మీరు చెప్పండి, ఎందుకు పేదవాళ్ళు అవుతారు? వాళ్ళ సిచ్యువేషన్ సార్ మీరు చెప్పండి, ఎందుకు అయ్యి ఉంటారు అట్లా? సరే నేను చెప్తా సార్, ఇది జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు తెలుసుకోండి, 10 మందికి అర్థం చెప్పండి, లైఫ్ టైం అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలకు ఉద్యోగం అనేది నేర్పొద్దు, బిజినెస్ అనేది నేర్పాలి. ఎందుకో చెప్తున్నాను దీని గురించి. సార్ చూడండి, ఈరోజు మీరు అందరు ఫోన్లు వాడుతున్నారు కదా, ఏ సిమ్ వాడుతున్నారు? జియో వాడుతున్నారు కదా సార్. జియో గురించి చెప్తా, ఎందుకంటే ఆయన ముఖేష్ అంబానీ మీ అందరికి తెలుసు కాబట్టి. ఈయన జియో ఓనర్ సార్, ఈయన ఓకేనా? జియో ఓనర్ ఎవరు? ముఖేష్ అంబానీ. ఈయన ముఖేష్ అంబానీ. ఈయన ఏం చేసిందంటే కొన్ని కంపెనీలు పెట్టుకున్నాడు. ఆ కంపెనీలో పోయి ఒకటే పని చేస్తాడా? చేయడు. ఏం చేస్తాడు? వీళ్ళతో వర్క్ చేపిస్తాడు. ఎంతమందితో వర్క్ చేపిస్తాడు? 1000, 1,00,000, కోటి, ఎంతమంది అని ఉంటారు. అట్లా 1,00,000, కోటి పక్కన పెడదాము, 1000 మంది అనుకుందాం సార్. ఈ 1000 మందితోటి రోజు ఎన్ని గంటలు పని చేపిస్తాడు? 8 గంటలు. ఈ 1000 మంది రోజు 8 గంటలు పని చేసినట్టు ఎన్ని గంటలు అయితే? 8,000 గంటలు అయితే. ఈ 8,000 గంటలు ఎవరికి వెళ్తాయి? ముఖేష్. అంటే ఒక రోజుకి ఎంత పోతుంది? 8,000 గంటలు పోతుంది, అవునా కదా సార్? మళ్ళీ నేను మనిషే, మీరు మనిషే, ఆయన కూడా ఒక మనిషే. ఒక మనిషికి రోజుకి ఎన్ని గంటల టైం ఉంటుంది? 24 గంటల టైం ఉంటుంది. ఎన్ని గంటలు పని చేస్తామా అంటే సార్ అన్నట్టుగా 8 గంటలు పని చేస్తాం. వాళ్ళు మనకేమో 8 గంటలు పని జరుగుతుంది. మళ్ళీ ముఖేష్ అంబానీకి 8,000 గంటలు. ఎంతమంది? 1000 మంది పని చేస్తారు. అదే 1,00,000 మంది పని చేస్తే 8 లక్షల గంటలు. అదే 1 కోటి మంది పని చేస్తే 8 కోట్ల గంటలు. కాబట్టి ఆయన కోటీశ్వరుడు సార్. మళ్ళీ మనం ఎందుకు కోటీశ్వరులు కాలేం సార్ అంటే, ఈరోజు మనమే పని చేస్తాము, రేపు మనమే పని చేస్తాము, 10 సంవత్సరాలు మనమే పని చేస్తాము, 100 సంవత్సరాలు మనమే పని చేస్తుంటాం. కాబట్టి మనం కోటీశ్వరులం కాలేం. కానీ ఈ బిజినెస్ నుంచి మనం ఎలా కోటీశ్వరులు ఏమవుతామో నేను చెప్తాను ఇక్కడ. ఈరోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసి ఏం చేశారంటే, ఓ 10 మందికి అవకాశం ఇచ్చారు. ఈ 10 100 అయింది, 100 1000 అయిపోయారు. ఈ 1000 మంది వాళ్ళ కోసం చేస్తారా, మన కోసం చేస్తారా? వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు, అంతే కదా సార్. వాళ్ళ కోసం వాళ్ళు చేసినప్పుడు ఈ 1000 మంది వాళ్ళ కోసం వాళ్ళు 8 గంటలు పని చేస్తే ఈ 8,000 గంటలు ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. వాళ్ళు మనకు వస్తే మనం కోటీశ్వరులం కాలేమా? కోటీశ్వరులు కావచ్చా లేదా? అవునా కదా? అవచ్చా లేదా? వాళ్ళు దీనికోసము ముఖేష్ అంబానీ సారు కొన్ని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, వాళ్ళు మనం ₹1 ఖర్చు లేకుండా ఒక పేదవాడు కోటీశ్వరంతో అయ్యే ప్లాట్ఫామ్ ఇక్కడ ఉందా సార్ అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఈ కంపెనీ తప్పించి ఏ కంపెనీ లేదనమాట. అర్థమైంది కదా ఇక్కడ. ఇంతకుముందు నేను 40 లక్షలు సార్ అని చెప్పినా కదా, ఎలా వస్తాయి సార్ 8 గంటల డబ్బులు అంటే ఇది చెప్పండి. మీకు 2 లక్షలు అని చెప్పినా కదా, ఎలా వస్తాయి సార్ అలా అంటే ఇది చెప్పండి. మీరు కావాలంటే ఎక్కడన్నా చూడండి సార్, మీరు బయట మీరు ధనవంతుడు ఏంటంటే ఆయన కింద 10 మంది పని చేస్తుంటారు. మీరు కావాలంటే చూడండి, ఎక్కడైనా చూడండి. ఒకవేళ పేదవాడు ఉన్నాడు అనుకో, ఆయననే ఎవరి కిందనే పని చేస్తుంటారు. ధనవంతుడు మాత్రం కిందనే అందుకోసమే ధనవంతుడు అవుతుంటాడు. పేదవాడు ఎందుకు ఇప్పుడు ధనవంతుడు కాల్స్తాడంటే ఎప్పుడు చూసినప్పుడు ఎవరి కింద నన్ను పని చేయడానికి ట్రై చేస్తాడు తప్ప ఆయన పోయి 10 మందికి ఉద్యోగం ఇవ్వడానికి ట్రై చేయడు. అందుకోసం పేదవాడు లాగానే ఉండిపోతాడు, ధనవంతుడు లాగానే ఉండిపోతాడు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సరే, మీరు ఇప్పటికైనా సరే జీవితాలు మారాలంటే మీరు డూప్లికేషన్ చేయాలి. అంటే మీరు మీ కింద 10 మందితో పని చేయించుకోవాలి. మీరు ఎప్పుడు సింగిల్గా పని చేయొద్దు.
ఒకవేళ మీ దగ్గర డబ్బు లేదనుకో బయట ఏదైనా బిజినెస్ చేసేసి మీరు కింద 10 మందితో పని చేయించుకోండి. లేదు డబ్బులు వేస్తారంటే ఈ బిజినెస్ వెల్కని చెప్తుంది, మీరు కింద 10 మందితో పని చేయించుకొని మీరు ధనవంతులు కండి అని చెప్తుంది అనమాట. అర్థమైంది కదా సార్ క్లియర్గా? ఈ పాయింట్ ఎప్పుడు కూడా లైఫ్ టైం మర్చిపోకండి సార్. మీరు పిల్లలకు నేర్పియండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే 20 సంవత్సరాలు చదవాలి, పోయి ఉద్యోగం చేయాలని దానిపై ఉంటాం. సో ఇలా ఎప్పుడు కూడా నేర్పియద్దు. ఇలా నేర్పిస్తే ఏమవుతుందంటే ఆ అబ్బాయి ఎప్పుడు కూడా ధనవంతుడు అవ్వలేడు. ధనవంతుడు అవ్వాలంటే బిజినెస్ చేయాలని నేర్పించడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే ఇండియా డెవలప్ అవుతుంది, మీరు డెవలప్ అవుతారు, మీ కుటుంబాలు డెవలప్ అవుతాయి. కాబట్టి 100%గా డూప్లికేషన్ గురించి 100%గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నో క్రియేట్, అప్పు తేవాల్సిన అవసరం లేదన్నమాట ఈ బిజినెస్ కోసం. ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ, అందరినీ ఈక్వల్గా చూస్తుంది కంపెనీ, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అట్లా ఏముండదు అనమాట. స్కింగ్ లైఫ్ స్టైల్. కొద్దిమంది ఏమంటారు అంటే రాశి ఫలాలు అంటుంటారు. ఏమంటారు? అంత బాగుంది సార్, కానీ నా రాశి ఫలం బాగాలేదంటారు. ఇప్పుడు చూడండి సార్, ఎగ్జాంపుల్ నా రాశి ఫలం బాగాలేదు, మీ అందరు రాశి ఫలాలు బాగున్నాయి, నాకు డబ్బు వస్తుందా రాదా? నేను ధనవంతుడు అవుతానా లేదా? మరి చెప్పండి, రాశి ఫలాలు ఏమైనా అవసరమా? ఎలాంటి రాశి ఫలాలు అవసరం లేదనమాట. అర్థమైంది కదా సార్ క్లియర్గా? మళ్ళీ అదొకటే కాకుండా ఈ పర్సన్ చూడండి, శ్యామ్ సుందర్ సార్జీ అనమాట, ఒక టీచర్ అయినా సరే ఇట్లనే ఒక మనిషి బిజినెస్ చెప్పిండు, సరే బాగుంది కనుకొని చేసుకుంటూ పోయిండు, వర్క్ చేసుకుంటూ పోయింది, ఈ మనిషి యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఎప్పుడు 2003లో స్టార్ట్ చేసిండు, 2007లో ఈ పర్సన్ చనిపోయింది. కానీ నా కింద ఉన్న టీం చనిపోతుందా? ఆయన టీం అయితే బతికి ఉంటుంది కదా, ఆ టీం వాళ్ళ కోసం చేస్తారా ఈయన కోసం చేస్తారా? వాళ్ళ కోసం. అది కమిషన్ ఈయనకు వస్తుంది, అట్లా కమిషన్ ఈయనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి సార్, సరే ఇది చూడండి జాగ్రత్త. ఇప్పుడు చూడు 2007 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు 25 కోట్ల రూపాయల కమిషన్ తీసుకోవడం జరిగిందన్నమాట. ఈ రోజు చూడండి, అప్పుడు చిన్నగా ఉండే పిల్లలు ఈయన లేడని ఒక బాధ తప్పించి మేడల్కి ఏం బాధలు ఉన్నాయి? వీళ్ళకు ఏమైనా బాధలు ఉన్నాయా? ఏం బాధలు సార్? మనం ఏం పని చేసినా ఎవరి కోసం చేస్తాం? ఈ కుటుంబాని కోసమే చేస్తాం. కానీ మనం చేసే పనులలో మన కుటుంబానికి మన సెక్యూరిటీ ఉందా? ఎక్కడ ఉంటే సెక్యూరిటీ లేదు. కానీ మన కంపెనీ ఏం చెప్తుందంటే నేను మీకు సెక్యూరిటీ ఇస్తాను అని చెప్తుంది అనమాట. దీన్ని 3 జనరేషన్ నామినీ ఫెసిలిటీ అంటారు అనమాట. అట్లా ఇలా మేడం తీసుకుంటుంది. ఈ మేడం తర్వాత ఈ 3 పిల్లల ఎవరికో ఒకరికి వెళ్తుంది, తర్వాత ఐడి అనేది కొలాప్స్ అవుతుంది అనమాట. మొన్న చూడండి సార్, కరోనా వచ్చినప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎంతో మంది చనిపోయారు, మీకు కూడా తెలుసు అవునా కదా? సో కరోనాలో ఈ పర్సన్ చూడండి, దిలీప్ కుమార్ అనే పర్సన్ చనిపోయాడు. ఇలా చనిపోయిన తర్వాత ఈ ఐడి కాస్త వాళ్ళ భార్య పేరుకి షిఫ్ట్ అవ్వడం దానివల్ల అలా మేడంకి అనేది కమిషన్ వారం కమిషన్ తీసుకోవడం ముందరికి వెళ్తుంది అనమాట. 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈరోజు అతను లేడని ఒక బాధ తప్పించి ఆ మేడకి ఏమైనా బాధలు ఉన్నాయా? ఒకవేళ నాకు ఎందుకులే ఈ బిజినెస్ అనుకున్న ఎగ్జాంపుల్ పోయి ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంటే ఎన్నో పని చేయాల్సి వస్తుంది అవునా కదా? ఇతను పోయిండేమో బాగానే ఉన్నది, కానీ ఈయన పరిస్థితి ఏంటి? నిజమంటారా కదంటారా? సో మనం ఏం చేసినా కూడా మన కుటుంబానికి కోసమే చేసాం. కాబట్టి మనం ఉన్నప్పుడే కాదు సార్, మనం లేనప్పుడు కూడా కుటుంబానికి సెక్యూరిటీ ఉండాలి. అలాంటి బిజినెస్ మనం చేయాలి. అలాంటి బిజినెస్ మనకు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట ఇక్కడ. ఓకేనా? సో ఇట్లా డాటా ఫామ్ అనేది ఉంటుంది సార్. ఇట్లా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇట్లా మీకు పొజిషన్ అనేది ఇస్తారు, స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనమాట. హ్యాపీ షాపింగ్ అనమాట. ఆలోచించడం ఆపండి, బిజినెస్ స్టార్ట్